కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయమని బరాబర్ అడుగుతామని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. 6 గ్యారెంటీల గురించి అడిగితే సీఎం రేవంత్ రెడ్డి బూతులు తిడుతున్నారని ఫైర్ అయ్యారు. అబద్ధపు హామీలను ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని చెప్పారు. కనీసం రైతు బంధు కూడా ఇవ్వడం లేదన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అన్నిటినీ నెరవేర్చుకోవాలంటే ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. బాండ్ పేపర్ల మీద రాసి గ్యారంటీ కార్డులు ఇంటింటికి వంచి అక్కా నీకు 2500, చెల్లే నీకు 2500, డిసెంబర్కి వెళ్ళే ఇస్తా, ముసలోళ్ళకు 4000, అత్తలకు 4000, ఓడలకు పడ్డాయా? మరి నిజంగా పడలేదా? ఈరోజు ఫిబ్రవరి 9వ తారీఖు రైతు బంధు పడ్డదా? రైతు బంధు వచ్చిందా? అడ్డమైన కథలు చెప్పి ఈయన రేవంత్ అన్న ఇద్దరు వచ్చి మస్తుగా నరికిండ్రు. నరుకుడు అంటే భూపాలపల్లికి వెళ్ళి మొదలు పెడితే పరకల దాకా నరికిండ్రు. ఓ ఇది చేస్తాం, అది చేస్తాం, పొడి చేస్తాం ఇన్ని చెప్పి నిన్న వచ్చిండు. మళ్ళా ఎవరు వచ్చిండు నిన్న? ఆయన పేరు అనుముల రేవంత్ రెడ్డి కాదు, లాగుల తొండల రెడ్డి. ఎందుకంటే వేరే శాతం అయితే లేవు. నువ్వు గట్టిగడినావు అనుకో, ఏమైనా రైతు బంధు మరి ఫిబ్రవరి 9వ తారీఖు వచ్చిందంటే ఈ లాగుల తొండలు ఇచ్చి పెడతాడు. ఏమాయ తులం బంగారం ఏమాయంటే నీ గుట్లు వీకి గోటీలు ఆడతా. ఏమాయరా అయ్యా మరి 2500 ఇస్తాను, ఏం సంగతి అంటే నీ పేగులు తీసుకొని మెడలు వేసుకుంటా. ఎవడన్నా ముఖ్యమంత్రిని చూసినా పాకిస్తాన్ రమణ